దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండి చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రము యందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండదు. అతడు చేయనిదంతయు సఫలమగును. దుష్టులు అలాగున ఉండక గాలి చెదరగొట్టు పుట్టవలే ఉంటారు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియదు, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధ లేఖనాన్ని చదువుకున్నాము. దానిలో నుండి మీరు మాకు నేర్పవలసిన విషయాలు నేర్పించి, మీ స్వరం వినిపించి మమ్మల్ని ఆశీర్వదించి పంపించండి. యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పిల్లరా, కీర్తనలో 6 వచనాలు ఉన్నాయి. 6 వచనాల్లో ఉన్న విషయాలన్నీ కూడా నేను మీతో పంచుకోను. కానీ పిల్లరా, ఈ యొక్క కీర్తనలో ఉన్న ఒక ముఖ్యమైనటువంటి మాట, సంగతి, అది మాత్రం మీ ముందుకు నేను తీసుకొని వస్తాను. అది ధ్యానము అనేటువంటి మాట 2వ వచనంలో ఉంది. పిల్లరా, ఈ యొక్క ధ్యానం అనేది క్రైస్తవ క్రమశిక్షణలో ఒకటిగా ఉంది. క్రైస్తవ భక్తిలో మనం చేయవలసినటువంటి పనులు ఉంటాయి. చూసారు, ప్రార్థన చేసుకోవడం, పాటలు పాడుకోవడం, అంటే స్తుతించడం, ఆరాధించడం, అలాగే మరి ఆయన సన్నిధికి వచ్చి అర్పణలు అర్పించడం, అలాగే మరి క్రైస్తవ డిసిప్లిన్స్ ఎన్ని ఉన్నాయో అవన్నీ కూడా ఈ భక్తిలో మనకి తెలుసు కదా. మన డివోషన్లో ఉన్న డిసిప్లిన్స్ అన్నీ కూడా మనకి తెలుసు. అయితే పిల్లరా, ఈ క్రైస్తవ భక్తిలో చేయవలసినటువంటి విషయాల్లో ఒకటి మాత్రం చాలా కనుమరుగైపోతూ ఉంది అని గమనించాను. అదేంటి అని అంటే ధ్యానం చేయడం, మెడిటేషన్. ది లాస్ట్ ఆర్ట్ ఆఫ్ మెడిటేషన్ అని, ఈ బిబ్లికల్ మెడిటేషన్, బైబిల్ పరమైన ధ్యానం, వాక్యానుసారమైనటువంటి ధ్యానం అనేది చాలా వరకు మనము చేయటం లేదు క్రైస్తవులము. కానీ బైబిల్ పరమైన ధ్యానం అనేది ఉంది. చూడండి, 150 కీర్తనలు బైబిల్లో ఉంటే, బైబిల్ మధ్యస్థంగా ఈ గ్రంథం పొందుపరచబడి పరిశుద్ధాత్మ దేవుని చేత వచ్చబడితే, మనం మాత్రం ఆ యొక్క కీర్తనలన్నింటిలో మొదటి కీర్తనలోనే ఉన్నటువంటి ధ్యానము అనే దానిని మనము ప్రక్కన పెట్టాము అని ఆలోచించి ఈ విషయాన్ని మనం మరలా మన ఆచరణలో తీసుకొని రావాల్సినటువంటి వాళ్ళమే ఉన్నాం. ప్రార్థన చేసుకుంటున్నాము, స్తుతిస్తున్నాము, గుడికొస్తున్నాము, కానుకలిస్తున్నాము. ఇవన్నీ కూడా క్రైస్తవ భక్తిలో ఉండవలసిన విషయాలు చేస్తున్నాం అంత ఇంట్లో, కానీ అస్సలు చేయడం లేదు ధ్యానం అని. కాబట్టి ఈ ధ్యానాన్ని గురించినటువంటి విషయాన్ని మనం ఆలోచన చేయాలి. 2వ ప్రపంచ యుద్ధంలో ఒక వ్యక్తి ఉండేవాడు. ఆయన జర్మన్ దేశస్థుడు, ఆయన ఒక తత్వవేత్త. ఆయన ఒకసారి మౌనంగా కూర్చొని ఇక్కడ మీరు ఏం చేస్తున్నారు అని అడిగితే, ఆయన దానికి ఏమని సమాధానం చెప్పాడు అంటే, బికాజ్ ఐఎమ్ ఏ క్రిస్టియన్. ఆయన ధ్యానం చేసుకుంటున్నాడు, కళ్ళు మూసుకొని అలాగే ధ్యానంలో ఉన్నాడు. ఏం చేస్తున్నారు మీరు అని అంటే, బికాజ్ ఐఎమ్ ఏ క్రిస్టియన్. అంటే క్రైస్తవుడు ధ్యానం చేయాలి. ధ్యానం అనే ఒక ప్రక్రియ ఉంది. ఈ రోజున ధ్యానం గురించి ప్రపంచం ఏం చెప్తుందో దాన్ని, అలాగే పరిశుద్ధ లేఖనాలు ఏం చెప్తున్నాయో దీన్ని, రెండింటినీ కనుక ఒకవేళ మనం ఆలోచన చేసినట్లయితే పిల్లరా, ప్రపంచంలో ఉండేటువంటి ధ్యానం ముఖ్యమైన విషయం. అన్ని విషయాలు నేను చెప్పలేను, కానీ ముఖ్యమైనటువంటి ఒక విషయం ఏంటంటే పిల్లరా, ప్రపంచంలో ఉండేటువంటి ధ్యానంలో ఉన్నటువంటి ఒక ముఖ్యమైన ప్రక్రియ ఏంటంటే ఎంప్టీ ఇన్ ద మైండ్ అని, మనసుని ఖాళీ చేసుకోవడం అనేది ప్రపంచంలో ఇతరులు చేసేటువంటి ధ్యానంలో ఉండేటువంటి విషయం. కానీ క్రైస్తవ ధ్యానంలో ఉండేటువంటి విషయం ఏంటంటే మనసుని నింపుకోవడం అని
క్రైస్తవ భక్తిలో ఉన్నటువంటి విషయంగా ఉంది. దేని చేత నింపుకోవాలి మన మనసుల్ని? మనసు యొక్క పాత్ర జ్ఞానంలో ఏమై ఉంది అన్నది మనము ఇప్పుడు మన ముందు లేఖనాలు పెట్టుకొని మనము ఆలోచన చేయాలి. కాబట్టి మనసుని ఖాళీ చేసుకోవడం అనేది ప్రపంచంలో ఉండే ధ్యానం అయితే, మనసును నింపుకోవడం అనేది క్రైస్తవ ధ్యానంలో ఇమిడి ఉన్నటువంటి విషయంగా ఉంటుంది. ఈ మొదటి కీర్తనలోనే ధ్యానం చేయవలసినటువంటి అవసరత, ధ్యానించుకోవడం ధన్యుడు, ధ్యానంలో ఆశీర్వాదం ఉంది అన్నది మనం గుర్తించాలి. ధ్యానించువాడు ధన్యుడు అంటే దేర్ ఈస్ బ్లెస్సింగ్ ఇన్ మెడిటేషన్. క్రిస్టియన్ మెడిటేషన్లో బ్లెస్సింగ్ అనేది ఉంది. ధ్యానించేవాడు ధన్యుడవుతాడు అన్న విషయము మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన వాళ్ళంగా ఉన్నాం. ప్రియులారా, ఇక్కడ ఒక ప్రశ్న ఏంటి అంటే, ధ్యానిస్తే ధన్యత వస్తుంది, అసలు ధ్యానం అంటే ఏంటి అది మనం ఆలోచన చేయాలి. ధ్యానం అంటే ఏంటి అంటే ప్రియులారా, పాత నిబంధనలో మనము 2 పదాలను చూస్తాము. ఆ 2 పదాలకి ఉండేటువంటి అర్థం ఏంటి అని అంటే ప్రియులారా, దేవుని యొక్క పనుల్ని ఆలోచన చేయరు, రిఫ్లెక్ట్ చేయరు, వాటి గురించి అదే పనిగా ఆలోచన చేయరు. అలాగే దేవుని యొక్క పనుల్ని అదే పనిగా ఆలోచన చేయరు. అలాగే దేవుని యొక్క ఆ వాక్యాన్ని అదే పనిగా ఆలోచన చేయరు. ఆలోచన అనగానే ఆలోచన దేని బట్టి చేస్తాము అని అంటే మైండ్ని బట్టి చేస్తాం, మైండ్తో చేస్తాం. సో ధ్యానంలో మనసు యొక్క పాత్ర ఉంది. సో థింకింగ్ ఫ్యాకల్టీని వాడటం అనేది మెడిటేషన్లో ఉంది. అంటే ప్రియులారా, మనసు యొక్క పాత్ర ఉంది ధ్యానంలో. కాబట్టి మన మనసును వాడాలి, మన బ్రెయిన్ వాడాలి. కాబట్టి ఆలోచించడం అనేది ఒకటి జరిగితే అది క్రమబద్ధంగా జరగాలి అనేది కూడా నేర్చుకుంటాం. సరిగ్గా ఎలాగ ఆలోచన చేయాలో నేర్చుకోవాలి అంట. థింకింగ్, రైట్ థింకింగ్ అనేది అవసరం. థింకింగ్ అబౌట్ రైట్ థింకింగ్, అది సరిగ్గా ఎలాగ ఆలోచన చేయాలో ముందే ఆలోచన చేయాలి. కాబట్టి పిల్లరా, క్రైస్తవుల్ని ధ్యానం చేయడం లేదు, ధ్యానంలో గడపడం లేదు. ధ్యానంలో గడిపితే దీవెన ఉంది. ధ్యానించువాడు ధన్యుడు అంటున్నాడు వాడు. కాబట్టి ధ్యానించువాడు ధన్యుడు. మరి ధ్యానం అంటే ఏంటో, ఆ ధన్యత అంటే ఏంటో మనము ఈ స్థలంలో కొద్దిసేపు ఆలోచించగలిగితే ఈ ప్రక్రియ చేయడానికి మనము ఇష్టపడతాం. పిల్లలు చూడండి, దేవుని యొక్క వాక్యంలో మనం గమనించవలసినటువంటి విషయాల్ని చూసినట్లయితే ప్రియులారా, చాలా మంచి విషయం మనం చూస్తాం. అదేంటి అంటే, ఇదిగో ధ్యానం అంటే అదే పనిగా పదే పదే ఆలోచించడం అన్నమాట. థింకింగ్ అపాన్ అని దేని గురించి ముందే చెప్పాను. దేవుని గురించి, దేవుని యొక్క మాటను గురించి, దేవుని యొక్క సృష్టిని గురించి ఆలోచించడమే. ఆయన చేసేటువంటి పనులన్నింటిని గురించి, ఇప్పుడు ఎలా పనిచేస్తాడు, అప్పుడు ఎలా పనిచేస్తాడు అని. పాత నిబంధనలో దేవుడు ఎలా ఉన్నాడు, ఎలా పనిచేస్తాడు. క్రొత్త నిబంధనలో ఎలా ఉన్నాడు, ఎలా పనిచేస్తాడు. ఇప్పుడు పాత కొత్త నిబంధనలు అయిపోయిన తర్వాత ఇప్పుడు దేవుడు ఎలా ఉన్నాడు, ఎలా పనిచేస్తున్నాడు. ఇది అదే పనిగా ఆలోచించడం అనేది క్రైస్తవులు చేయవలసినటువంటి పని. దేవుడు వాక్యంలో నుండి నేరుగా చూద్దాం. ఇదిగో మనసును వాడటం ధ్యానం అయితే, ఆ మనసుని వాడడం దేన్ని బట్టి చేయాలి అని అంటే, ఇదిగో ఇక్కడ 2వ కీర్తనలో చాలా చక్కగా ఉంది. యెహోవా ధర్మశాస్త్రము, దేవుని ధర్మశాస్త్రాన్ని గురించి ధ్యానం చేయాలి. దేవుని ధర్మశాస్త్రాన్ని గురించి ధ్యానం చేయడానికి ముందు ఏముంది అంటే అదే పనిగా దేవుని యొక్క వాక్యాన్ని గురించి మనం ఆలోచించాలి అని అంటే, ఈ ఆలోచన ప్రారంభం అవ్వడానికి ముందు అసలు దేవుని యొక్క ధర్మశాస్త్రం అంటే ఆనందం ఉండాలి. దేవుని వాక్యం అంటే ఆనందం ఉంటే, దేవుడు అంటే ఆనందం ఉంటే, ఇదిగో ప్రియులారా, మరి దేవుని యొక్క పనుల్ని గురించి ఆలోచన చేయడం అనేది ఆనందం ఉంటే ఆలోచన చేస్తాము. ఆయన చేసే పనులు బట్టి ఆనందం, ఆయన చేసినటువంటి సృష్టిని బట్టి ఆనందం, ఆయన ఆడినటువంటి మాటను బట్టి ఆనందం. ఆనందం ఉంటే అప్పుడు ఆలోచన చేస్తాం. అర్థమవుతుంది కదండి. ఈ ఆనందం అనేటువంటి తెలుగు మాట దగ్గర ఇంగ్లీష్లో ఒక మంచి కలర్ఫుల్
వండర్ఫుల్ వర్డ్ ఏంటంటే డిలైట్. when we delight in his law, ఆయన ధర్మశాస్త్రం అనందు డిలైట్ అనేది అయితే ఇప్పుడు ఆ డిలైట్ అవ్వడం అంటే పరవశించిపోవడం అన్నమాట. తెలుగులో కూడా మంచి పదాలు ఉన్నాయి. ఆనందం అంటే ఆయన మాటల్లో పరవశించిపోవడం. ఆనందం అంటే ప్రియులరా మరి ఉల్లంతా పులకించిపోవడం, ఉల్లసించడం, పారవస్యం చెందడం. ఆ దేవుని మాటలు బట్టి ఎంత ఎక్కువగా మరి ఆ ఎక్స్టసీ ఫీల్ అయితే, అత్యంత ఉత్సాహం అన్నమాట. ఎక్స్టసీ అని అంటే మోర్ జాయ్ అన్నమాట. అది కానీ జరిగితే ఆనందం. ఆయన మాటలంటే ఎంత ఆనందమో ఆయన యొక్క మాటలు బట్టి ఇక్కడ ఉంది. ఆయన మాటలు బట్టే కదా సృష్టిని చేశాడు. ఆయన చేసిన సృష్టిని బట్టి ఆనందం. ఎంతగా చేశాడు ఆకాశం, ఆకాశాలని, అందులో ఉండేటువంటి సమస్తాన్ని. అబ్బాయి ఎంతగా చేశాడు భూమి మీద ఉన్నటువంటి సమస్తాన్ని. ఆఖరికి మనల్ని మనం చూసుకుంటున్నప్పుడు కూడా ఎంతగా నన్ను సృష్టించాడు. స్త్రీ తన యొక్క నిర్మాణాన్ని చూసినప్పుడు ఆయన చేతి పని నేను గౌరవకీర్తనలో చదువుకున్నాము. మనము ఆయన ఏమైనాము గౌరవకీర్తన దాటిన తర్వాత గౌరవకీర్తనలోకి వెళ్ళేసరికి ఉన్నటువంటి ఆ యొక్క మంచి మాటలు ఇందాక మామూలుగా చదువుకున్నాం. ఒకసారి మరలా ఈ సందర్భంగా చూద్దాం. ఏమనుంది అక్కడ అని అంటే ప్రియులారా, మనము ఆ సృష్టికర్త చేత ఏమై ఉన్నామో అది రాయబడింది. ఆయన దేవుడని తెలుసుకోండి. ఎందుకు? ఆయన మనల్ని పుట్టించాను. ఒకటే అనుంది, మనల్ని మనం సృజించుకోలేదు. We are created beings. He is our creator God. Creator God అని తెలుసుకోండి. Jehovah is God అని నో. Jehovah is God. Know that అనేటువంటి ఉడవచనంలో ఆయన మనల్ని పుట్టించాడు. మనం ఆయన వారము. మనం ఆయన యొక్క బిలాంగింగ్. ఆయనకు చెందినటువంటి వాళ్ళం. ఆయన యొక్క సొత్తు. మనం ఆయన ప్రజలం, హిస్ పీపుల్. ఆయన మేపు గొర్రెలము. సో ఆయన మనల్ని పుట్టించాడు, మనల్ని మనం పుట్టించుకోలేదు. ఆయన మనల్ని ఆయనకి చెందినటువంటి వారిగా చేశాడు. ఆయన ప్రజలుగా ఉన్నాం మనము. ఆయన మేపేటువంటి వాళ్ళంగా ఉన్నాం. కాబట్టి కృతజ్ఞతలు చెప్పండి, కాబట్టి కీర్తనలు పాడండి, కాబట్టి స్తుతించండి. ఆయన దేవుడు ఉడవచనం ఉంది. ఆ దేవుడు ఎలాంటి వాడంటే దయాళుడు. ఆ దేవుడు ఎలాంటి వాడంటే కృపగలవాడు అని ఈ 100వ కీర్తన చివరిలో ఆయన దేవుడు, ఆ దేవుడు ఎలాంటి వాడు ఆ అట్రిబ్యూట్స్ తెలియజేశాడు. ఆయన దయగలవాడు, కృపగలవాడు. Grace and mercy is the attributes of God. Grace, mercy. యేసుక్రీస్తు వారి దగ్గరికి వస్తే ఇంకా బాగా అర్థమవుతుంది దేవుని యొక్క గుణలక్షణం. యేసుక్రీస్తు వారి ద్వారా మన మీద దయ చూపించాడు. అంటే మన మీదకి రావాల్సినటువంటి శిక్ష రానివ్వలేదు. మన పాపాలను బట్టి రానివ్వలేదు, ఆపేశాడు. మన మీదకి రావాల్సినటువంటి నరక శిక్ష తప్పించేశాడు. ఆయన మన మీద దయ ఉంది. ఆయన దయను బట్టి తప్పించాడు. ఆయన నరకాన్ని తప్పించాడు. ఆయన శిక్షను తప్పించాడు. ఆయన అంటే శిక్షకే పాత్రులము, నరకానికే పాత్రులము. మన అర్హత ఆయన చేత శిక్షించబడడానికి సరిపోతుంది. మన అర్హతలు ఎలా ఉన్నాయంటే నరకంలో త్రోసివేయడానికి తగినన్ని అర్హతలు మనకు ఉన్నాయి. దేని గరువులమో అది మన మీదకి రాకుండా ఆపేయడం దయ. చెప్పగలిగా దయ అంటే ఏమనుకుంటున్నారు? దయాళుడు దేవుడు తెలుసుకోండి. యెహోవా ఏ దేవుడు అని తెలుసుకోండి. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయండి. సంతోషంతో ఆయన సేవించడానికి సన్నిధికి రండి. అందరూ కూడా సమస్త దేశములారా. ఇబ్రీ భాషలో ఉన్నటువంటి ఇక్కడ ఉన్న ఈ మాటకి గ్రీక్ భాష దగ్గరికి వెళ్ళి చూసినట్లయితే ఎత్నీ అనేటువంటి మాట రాయబడుతుంది. ఎత్నీ అనేటువంటి మాటకి అర్థం ఏంటో తెలుసా ప్రియులారా? ఆ ప్రపంచంలో ఎన్ని భాషలు మాట్లాడే వాళ్ళు ఉన్నారో ఆ ప్రజలందరూ, ప్రపంచంలో ఎన్ని జాతుల వారు ఉన్నారో ఆ ప్రజలందరూ, అంటే నానా రకాల భాషలు మాట్లాడే ప్రజలు, నానా రకాల జాతుల వారు, నానా రకాల సంస్కృతులు గలవారు, నానా రకాల పద్ధతులు కలిగినటువంటి వారు. ఎత్ని భిన్న జాతులు, భిన్న సంస్కృతులు, భిన్న భాషలు మాట్లాడేటువంటి వారు కలిగినటువంటి వారు ప్రపంచం నిండా ఎంతమంది ఉన్నారో వాళ్ళందరినీ ఈ గ్రీకు భాషా పదంలో ఉన్నటువంటి మాటలో ప్రచారం ఇమిడి ఉంది. అంటే నేషన్స్, ఆల్ నేషన్స్,
యేసుక్రీస్తు వారు అందుకే అంటారు, ఇదిగో నా గురించి మీరు వెళ్ళి సమస్త జనులకు చెప్పండి సువార్త. ఆల్ నేషన్స్ గో ఇంటు ద వరల్డ్, గో ఇంటు ద వరల్డ్. లోకంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ, లోకంలో ఆల్ నేషన్స్ ఉన్నాయి, సమస్త జనులకు, సమస్త దేశములు. నేషన్స్, పీపుల్. నేషన్స్ అంటే పీపులే కదా, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులే. దేశములారా అని అంటే ఆల్ నేషన్స్. ఎన్ని భాషలు ఉన్నాయో వారి భాషలు మాట్లాడేవారు, ఎన్ని జాతులు ఉన్నారో అన్ని జాతులు వారు, ఎన్ని సంస్కృతుల్లో కల్చర్లో ఉండేటువంటి రకరకాల కల్చర్స్ ప్రపంచం అంటే అక్కడ ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా సృష్టికర్త ఎవరో తెలుసుకోండి. ఆ సృష్టికర్త ఎవరు పుట్టించారో, పుట్టించిన వారిని, పుట్టబడినటువంటి ప్రతి వ్యక్తి కూడా ఈ ప్రపంచం నిండా మనం తెలుసుకోవాలి. గాస్పెల్ గురించి అర్థం చేసుకుంటున్నారా? గాస్పెల్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ. గాస్పెల్ ఈజ్ నాట్ ఓన్లీ పాస్టర్స్ రెస్పాన్సిబిలిటీ. Evangelization is the responsibility of the pastors and the Christian works, but not only. Every Christian's responsibility is to preach gospel and telling about God and God's attributes. పిల్లల సేవకులు, దేవుని సంఘంలో పనిచేసేటువంటి క్రైస్తవ నాయకులు యొక్క పని కానీ వాళ్ళ పని మాత్రమే కాదది. ప్రతి క్రైస్తవుడి యొక్క పని ప్రభువు గురించి ప్రకటించడం. ఇదివరకు కూడా మీకు జ్ఞాపకం చేశాను, ఆయన గుణాతిశయములు అనేటువంటి మంచి మాట పేతురు వాడాడు. చాలా ఇష్టం నాకు ఆ మాట. నిజంగా అది తెలుగు భాష పదంలో విరివిగా వాడబడేటువంటి పదంగా మనకు ఎక్కడ కూడా కనబడదు. అపోస్తలుడైనటువంటి పేతురు తన యొక్క పత్రికలో వాడతాడు. రండి ఒకసారి చూడండి ఆ మంచి పదం. మొదటి పత్రిక 2వ అధ్యాయము నేను చదువుతూ ఉన్నాను, 9వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురము చేయి నిమిత్తం ఏర్పరచబడిన వంశం, రాజులైన యాజక సమూహం, పరిశుద్ధ జనం, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. ఎవరు మీరు, ఎవరు మనం? చీకటిలో ఉండే వాళ్ళం ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వచ్చేసాము. ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనల్ని ఆయన పిలిచాడు. పిలిచినటువంటి ఆ దేవుడు ఎలాంటి వాడు అని అంటే గుణాతిశయములు. గుణాతిశయములు అంటే పిల్లరా గమనించండి జాగ్రత్తగా. దేవుడిలో ఉండేటువంటి ఏ గుణం గురించి మనం ఆలోచించినా కూడా అతిశయించేంత గుణం, అబ్బా అనిపించేటువంటి గుణం. ఆయన ఏ గుణం చూసినా కూడా దయ, అబ్బా ఎంత గొప్ప దయ, అది ఆయన గుణం. ఇలా ఏ గుణం చూసినా కూడా అతిశయించేదిగా ఉంది. ఆయన గుణ లక్షణాలు అనేవి అతిశయించేదిగా, అతిశయం, అబ్బా అనిపించేదిగా, ఆశ్చర్యం అనిపించేదిగా. ఎందుకంటే ఆయన ఆశ్చర్యకరమైన వెలుగులోకి మనం పిలిచాడు. ఆయన ఆశ్చర్యకరుడు. ఆ ఆశ్చర్యకరుడైనటువంటి దేవుడు యొక్క గుణ లక్షణాలు ఏమి చూసినా ఆశ్చర్యం, అతిశయం కలుగుతుంది. అతిశయం, గొప్ప గ్రహించదగినటువంటి గుణ లక్షణాలు కలిగినటువంటి వాడు అన్నమాట. అలాంటి గుణాతిశయములను గూర్చి మనం ఏం చేయాలని ఇక్కడ రాయబడిందంటే పేతురు అంటాడు, ప్రచురణ చేయి నిమిత్తం, టు అడ్వర్టైజ్ హిస్ అట్రిబ్యూట్స్. ఓ క్రిస్టియన్, యు హావ్ టు అడ్వర్టైజ్ హిస్ అట్రిబ్యూట్స్. క్రైస్తవుడా, దేవుని బిడ్డ, నీవు ఆయన గురించి ప్రచారం చేయాలి. ప్రచారం చేయడం కోసం నిన్ను ఏం చేశాడు? ప్రచురణ చేయి నిమిత్తం ఏర్పరచబడిన వంశంగా చేశాడు, రాజులైన యాజక సమూహంగా చేశాడు, పరిశుద్ధ జనముగా చేశాడు, దేవుని సొత్తైన ప్రజలుగా చేశాడు. ఒకప్పుడు ప్రజలుగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయిత్రి, ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైత్రి. ప్రచారం చేయాలి. ప్రచురణ చేయ నిమిత్తం లోకానికి మనం చెప్పాలి, దయాళు ఆయన, కృప కలిగినటువంటి వాడు. కృప గురించి చెప్పనా? కృప అంటే పిల్లరా ఆయన పిల్లలమైపోయాం. ఇదిగో ఒకప్పుడు ప్రజలు కాదు, ఇప్పుడు దేవుని ప్రజ. ఒకప్పుడు కనికరించబడిన వారంగా ఉన్నాం, కనికరింపబడిన వారం ఉన్నాం. ఏర్పరచబడిన వంశం, రాజులైన యాజక సమూహం, పరిశుద్ధ జనం. ఇలా అవ్వడానికి ఏ యోగ్యత, ఏ అర్హత, ఇసమంతైనా మంచితనం అంతా అంటూ ఏమీ లేదు. అంటే దేనికి అయోగ్యులమో
దానికి యోగ్యులుగా చేశాడు. దేనికి యోగ్యులమో అది మన మీద రాకుండా చేశాడు. అలాంటి ఆ కృపని కలిగినటువంటి వాడు, అది ఆయన లక్షణం. దయ ఆయన లక్షణం, కృప ఆయన లక్షణం. అలాంటి దేవుడు గురించి ఏం చేయాలట? ఆలోచించాలి, ఆయన బట్టి ఆనందించాలి. ఆయన బట్టి ఆలోచిస్తే, ఆయన బట్టి ఆయన గురించి ఆలోచన చేస్తే, ఆయన్ని గురించి, ఆయన చేతి పని, ఆయన ఇప్పుడు ఎలా ఉంటున్నాడు ఆయన అనేది ఆలోచన చేయడం అనే దానికి ముందు ఆనందం. Then we delight, definitely we will meditate. ఆలోచిస్తాం, అదే పనిగా ఆలోచిస్తాం, పదే ఆలోచన చేస్తాం కదా. ఒకసారి ఆలోచన చేయండి, మన ప్రాక్టికల్ లైఫ్లో అదే పనిగా మనం ఆలోచిస్తుంది దేని గురించి? అదే పనిగా మనం దేని గురించి ఆలోచన చేస్తాం? చాలాసార్లు తగువ అయిందంటే అదే పనిగా ఆలోచన చేస్తాం. ఎవరైనా మనకు అపకారం చేస్తే అదే పనిగా ఆలోచన చేస్తాం. మన కష్టాలు వస్తే అదే పనిగా దాని గురించి ఆలోచన చేస్తాం. 2020లో మనం ఎక్కువ దేని గురించి ఆలోచన చేస్తామంటే కరోనా గురించి ఆలోచన చేస్తాం కదా. అదే పనిగా దేని గురించి ఆలోచన చేస్తాం. దేవుని వాక్యంలో నుండి ఈ మాటలు, ఈ డిసిప్లైన్ మన దగ్గర ఉండడం లేదని నేను జ్ఞాపకం చేస్తాను. ఈ క్రైస్తవ క్రమశిక్షణ కనుమరుగవుతున్న కళగా ఉంది. దిస్ ఈజ్ అన్ ఆర్ట్ దట్ ఈస్ లాస్ట్ ఇన్ క్రిస్టియన్ కమ్యూనిటీ. జ్ఞానంలో గడపడం లేదు. ధ్యానించండి, ధ్యానిద్దామా? ధ్యానించేవాడు ధన్యుడు, ఆనందించేవాడు, ఆలోచిస్తాడు, ఆలోచిస్తేవాడు ఆశీర్వదించబడిన వాడు అన్నాడు. అది ఈ 2వ వచనంలో ఉన్నటువంటి విషయం. ఇంకో విషయం చెప్పాలి ఏంటంటే దివారాత్రం ధ్యానించడం అంటే ఏమిటి? పిల్లల బ్రెయిన్లో 3 స్టేజెస్ ఉంటాయి. ఏంటా స్టేజెస్ అంటే, ఒకటేమో చేతన స్థితి, ఇంకోటేమో ఉపచేతన స్థితి, ఇంకోటేమో అచేతన స్థితి. చేతన స్థితి అని అంటే పిల్లల అదేమో కాన్షియస్గా ఉండడం, కాన్షియస్ స్టేజ్ అన్నమాట. ఇప్పుడు కాన్షియస్గా ఉన్నాం, అది చేతన స్థితి. బ్రెయిన్ యొక్క చేతన స్థితిలో ఉన్నాం, కాన్షియస్గా ఉన్నాం. బ్రెయిన్ పనిచేస్తుంది అన్నమాట మనం అనుకుంటున్న భాషలో. అలర్ట్గా ఉన్నాం, యాక్టివ్గా ఉన్నాం. ఇది చేతన స్థితి, బ్రెయిన్ యొక్క స్టేజ్. ఇంకోటి అచేతనం, అన్కాన్షియస్. అన్కాన్షియస్ అంటే అచేతనం తెలుగు భాషలో. అన్కాన్షియస్ పడిపోయారు. అన్కాన్షియస్నెస్ ఇంకా ఎక్కువైపోతే తెచ్చుకోవడం. అన్కాన్షియస్ డెప్త్లోకి లీడ్ చేస్తుంది. అన్కాన్షియస్నెస్ లీడర్స్ డెప్త్. అయితే బతికున్నంతకాలం కాన్షియస్గా ఉంటుంది బ్రెయిన్, అన్కాన్షియస్గా ఉంటుంది. బతికున్నంతకాలం సబ్ కాన్షియస్ కూడా పనిచేస్తుంది. నిద్రపోతాం చూడండి, ట్విన్స్ అంటారు అన్నమాట. ఏది? నిద్ర, మరణం. మరణంలో ఉండేవాడికి కూడా ఏం జరుగుతుందో తెలియదు, నిద్రపోయేవాడికి, మత్తుగా నిద్రపోయేవాడికి కూడా ఏం తెలియదు. అంటే 2 కవలలు, మరణము, నిద్ర. సో మరణంలో పూర్తిగా బ్రెయిన్ డెడ్ అయిపోతుంది, కానీ నిద్రలో బాడీ అంతా కూడా మత్తుగా ఉంటుంది, కానీ బ్రెయిన్ పనిచేస్తుంది. మెలకుగా ఉన్నప్పుడు ఇప్పుడు అర్థం చేసుకోండి. మెలకుగా ఉన్నప్పుడు నీవు ఏ మాటలైతే ఆలోచిస్తావో, ధ్యానం చేస్తావో, చదువుకోవడం మొదటి స్టేజ్. రీడింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఫస్ట్ స్టెప్, అండ్ దెన్ స్టడీయింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ సెకండ్ స్టెప్. దేవుని మాటలు చదువుకొని దాని గురించి స్టడీ చేయడం. ఎవరు రాశారు, ఎందుకు రాశారు, ఎప్పుడు రాశారు, ఏం రాయబడింది, ఎక్కడ, నాకేంటి అన్నది ఆ తర్జన భర్జన, ఆ చర్చ, అది స్టడీ చేయడం అన్నమాట, పరిశోధన చేయడం అన్నమాట. పరిశుద్ధ లేఖనాన్ని పరిశోధిస్తావా? అన్ని పరిశోధిస్తావు, అన్ని పరిశీలనలు కావాలి. సహోదరుడా, సహోదరి, ఏం పరిశీలిస్తున్నామా, ఏం స్టడీ చేస్తున్నామా కదా. రీడింగ్, స్టడీయింగ్. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే బైబిల్ మూసేసి మెడిటేటింగ్ అపాన్, థింకింగ్ అపాన్, మెడిటేటింగ్, కాంటంప్లేటింగ్ అంటారు. కాంటంప్లేటింగ్ ది వర్డ్ ఆఫ్ గాడ్, కాంటంప్లేటింగ్ ది వర్క్స్ ఆఫ్ గాడ్, కాంటంప్లేటింగ్ ద deeds of God, contemplating the
యాక్షన్ ఆఫ్ గాడ్. దేవుడు ఇప్పుడు నా జీవితంలో ఎలా పనిచేస్తున్నాడు, దేవుడు ఇప్పుడు ప్రపంచంలో ఎలా పనిచేస్తున్నాడు. ఇస్సాకార్ టైమ్స్ అంటాం అన్నమాట. ఇస్సాకార్ టైమ్స్, ఇస్సాకార్ అనేది యాక్చువల్గా అదే వంశం పేరు, కానీ ఇస్సాకార్ అనేటువంటి మాటకి అర్థం ఏంటి అని అంటే పిల్లరా, దేవుడు ఇప్పుడు ఎలా పనిచేస్తున్నాడు, ఇప్పుడు ఎలా పనిచేస్తున్నాడు, ఆయన పని ఏంటి, ఆయన యాక్షన్ ఏంటి, ఆయన ఉద్దేశం ఏంటి, ఇప్పుడు ఎలాగున్నాడు ఆయన, అది అర్థం. దాని గురించి కాంటంప్లేట్ చేస్తాం, బ్రెయిన్ వాడుతున్నామా అన్నది ప్రశ్న. ఎందుకు నీ మనసుని అలాగా ఆలోచించవు, నీ మనో ఏమంటుందని మేధాశక్తి అదవుతుందండి. దేవుడు ఇచ్చేటువంటి ఆ కెపాసిటీ, థింకింగ్ కెపాసిటీ ఆలోచించాలి, ఆయన గురించి ఆలోచించాలి. ఆనందం కానీ ఉన్నట్లయితే ఆలోచన చేస్తాను. ఇప్పుడు ఒక విషయం నేను జ్ఞాపకం చేయాలి నేను మీకు ఏంటంటే, ఎంత ఆనందం లేకపోతే అన్నం కూడా నాకు వద్దులే, దానికంటే నేను నీ గురించే ఎక్కువ ఆలోచిస్తాను అంటాడు పక్కన ఉన్నటువంటి గ్రంథంలో యోగు గారు. చూడండి, యోగు గ్రంథం 23వ అధ్యాయము 12వ వచనం. యోగు గ్రంథం 23వ అధ్యాయం 12వ వచనం. ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు, ఆయన నోటి మాటలను నా స్వాభిప్రాయం కంటే ఎక్కువగా ఎంచితిని అంటున్నాడు. కానీ హెబ్రీ భాషలోకి వెళ్తే నా స్వాభిప్రాయం అనే ఇక్కడ తెలుగులో తర్జమా అయింది, కానీ 3 పూటగా నేను తీసుకున్నట్టే అంటే అన్నం కంటే ఎక్కువగా ఎంచితే. నోటి మాటలు, నీ నోటి మాటలు, ఆయన నోటి మాటలు, దేవుని నోటి మాటలు. గాడ్స్ వర్డ్ ఈజ్ గ్రేటర్ దాన్ ఫర్ మీ దాన్ మై నెసెసరీ ఫుడ్. తినే తిండి కంటే, పిల్లలారా పెద్దలారా, తినే తిండి కంటే, పిల్లలు అనుకోవాలి స్నాక్స్ కంటే, ఉదయం తింటామే ఏంటది, దాన్ని ఇంగ్లీష్లో ఏమంటాం, ఉదయం తినేది టిఫిన్, బ్రేక్ఫాస్ట్ కదా. బ్రేక్ఫాస్ట్ టిఫిన్ దాని తెలుగులో ఏమంటాం, తెలుగులో ఏమంటాం అంటే అల్పాహారం అంటాం కదా. సాయంకాలం మళ్ళీ తింటామే. ఒకవేళ ఉదయం తినేదానికి మధ్యాహ్నం తినేటువంటి భోజనం ఏంటది, మధ్యాహ్నం భోజనం చేసే భోజనం ఇంగ్లీష్లో లంచ్. బ్రేక్ఫాస్ట్కి లంచ్కి మధ్యలో, లంచ్కి నైట్ సప్పర్కి మధ్యలో తింటుంటాం కదా. ఏంటది, స్నాక్స్, చిరుతిళ్ళు, స్నాక్స్ తింటాం కదా. స్నాక్స్, స్నాక్స్ తెలుగులో అర్థం ఏంటి, తినుబండ, ఉపాహారం, అల్పాహారం. ఉదయం తింటే ఇదిగో ఉదయం తినేదానికి మధ్యాహ్నం తినేదానికి మధ్యలో, మధ్యాహ్నం తినేది రాత్రి తినేదానికి మధ్యలో, లేదా పెట్ట ఎప్పుడూ తింటున్నట్టుగా మిల్లాడుతున్నట్టుగా ఉంటుంటే భోజనం రోజంతా చేయంగానే మధ్య మధ్యలో తినుబండారాలన్నీ కూడా ఉపాహారం. వాటి అంటే వీళ్ళరా ఏమంటున్నాడు, నీ నోటి మాటలు ఎక్కువగా ఎంచుకుని. బైబుల్ ఈజ్ బెటర్ ఫర్ మీ దన్ మై బ్రేక్ఫాస్ట్, మై స్నాక్స్, లంచ్. ఒకవేళ షుగర్ ఉంటే, ఒకవేళ బీపీ ఉంటే, టైంకి తినాలని ఎంత పరుగులు పెడతామో ఒక్క నిమిషం ఆలోచన చేయండి. నిస్సత్తువ అయిపోతా ఉన్నట్టు శరీరం. షుగర్ డౌన్ అయినా, షుగర్ పెరిగినా, బీపీ డౌన్ అయినా, బీపీ పెరిగినా, ఆ ఉప్పో బస్తారం ఎక్కేదో దానికోసం పరుగులు ఎట్టేటప్పుడు మనం ఒక ప్రశ్న వేసుకోవాలి, తీసుకోవాలి. లేకపోతే మనం పడిపోతాం, లేకపోతే మనం రోగగ్రస్తం అయిపోతాం. ఒక నిమిషం ఆ టైంలో ఆలోచన చేయండి, ఏది నాకు ఎక్కువ, దాన్ని అంచనా, నా యాటిట్యూడ్ ఎలా ఉంది. తీసుకోవద్దు, తినవద్దు, తాగొద్దు అంటాం లేదు, నా యాటిట్యూడ్ ఎలా ఉంది, ఇది ఎక్కువ, అది ఎక్కువ, అంటే ఏది ఎక్కువ. ఎంత ఆనందం లేకపోతే ఆయన మాటల్లో యోగు అన్నం కంటే ఎక్కువ అంటున్నాడు. ఒకటో కీర్తనలో ఉండేటువంటి ఆ యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందం అనేది యోగు గారికి ఎంత ఉండకపోతే అన్నం కంటే ఎక్కువ అంటాడు. కంపేర్ చేసి చెప్పుకున్నాడు. 119వ కీర్తన దగ్గరకు వస్తారా, వీళ్ళకి ఎంత ఆనందం లేకపోతే యోగు తర్వాత కీర్తనకారులు ఇప్పుడు నుంచి చూస్తే కీర్తన గ్రంథంలోకి వస్తే, మనం తీసిన కీర్తన గ్రంథంలోకి వస్తే 119వ కీర్తన చాలా పెద్ద కీర్తనగా, పెద్ద అధ్యాయంగా ఉంది కదా. 119వ కీర్తనలో చూడండి, నేను చదువుతూ ఉన్నాను ఆ మంచి మాట.
62, అలాగే 72. 62 ముందు చూద్దాం. 119, 62. న్యాయమైన నీ విధులను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు అర్ధరాత్రి వేళ నేను మేల్కొనువాడను. న్యాయమైన నీ విధులను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు అర్ధరాత్రి వేళ నేను మేల్కొనువాడను. అర్ధరాత్రి లేచి నేనేం చేస్తున్నానో తెలుసా? కీర్తనకారుడు అంటున్నాడు, దేవుని మాటలను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. విజ్ఞానికి లేచి ఏం మాటలు ఇచ్చావు ప్రభా, నీ న్యాయ విధులు బట్టి నీకు థ్యాంక్ యూ లో అంటాడు. నీ యొక్క న్యాయ విధులు అంటే ఇక్కడ వాక్యానికి ఉండే పేర్లు చాలా ఉంటాయి. ధర్మశాస్త్రం అంటాడు, ఆజ్ఞలు అంటాడు, శాస్త్రాలు అంటాడు, మార్గాలు అంటాడు, ఉపదేశం అంటాడు, కట్టడలు అంటాడు. ఇవన్నీ కూడా వాక్యానికి ఉండేటువంటి పేర్లు. న్యాయమైన విధులు అని అంటే దేవుని వాక్యం, గాడ్స్ వర్డ్. దేని గురించి ఆలోచన చేయాలో మొదటి చెప్తున్నాను అన్నమాట, గాడ్స్ వర్డ్. దాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అందుకోసం అర్ధరాత్రి వేళ, అందుకోసం అర్ధరాత్రి లేవాలా అని అంటే నాకు రాత్రి నిద్ర కంటే ఆయన మాటలే విన్నా అంటున్నాడు. God's word is better unto me than my sleep. ఎంతసేపు పడుకుంటావు? ఎప్పుడు లేస్తున్నావు? లేచి ఏం చేస్తున్నావు? శీతాకాలం కూడా మధ్యాహ్నం గురు పెట్టి పడుకున్నావు ఏమన్నాలో నాకు అర్థం అవ్వదు. మీ ఇష్టం, కానీ మీ ఇల్లు, మీ నిద్ర, మీ ఇల్లు, మీ డబ్బా పరుపు మీది. పరుపు వేసామా లేకపోతే తిండి పెట్టామా? ప్రభు అంటాడు, నిద్రపోవారు రాత్రి వేళ నిద్రపోవు. అదంతా పడుకోకూడదు. ఆ రాత్రి నిద్రలో కూడా లేచి థ్యాంక్ యూ ఫర్ యువర్ వర్డ్, బైబిల్ తీసుకొని ఇది ఇవ్వకపోతే నా పరిస్థితి, ఈ మాటలు బట్టి, నాకు ఇచ్చిన మాటలు బట్టి, న్యాయమైన నీతులను బట్టి కృతజ్ఞతలు చెప్తే దేనికోసం చెప్తామా? ప్రతి ఆదివారం నాడు కూర్చొని ప్రాణం పెట్టావు ప్రభు, కృతజ్ఞతలు చెబుదాం రండి అని ప్రభు బల్ల పెడతాం. మనం అది ఆత్మీయమే. ప్రాణం పెట్టావు, రక్తం కాల్చావు, ఆయన కృతజ్ఞతలు చెల్లిస్తాం అంతే. ఇక్కడే ఆ తర్వాత మనం ప్రాణం పెట్టావు ప్రభు, ఈ కృతజ్ఞతలు అంటున్నావా లేదా ప్రశ్నించుకుంటాం. అంటే దేవుని స్తోత్రం, లేకపోతే అందాం ప్రాణం పెట్టావు. మన ప్రాణాలు పోతాయి కావాలా అన్న ఆలోచన ఎక్కువైపోతుంది. మార్చి నుండి ఇప్పుడు దాకా అదే స్టోరీ. మళ్ళీ శీతాకాలం వచ్చేసరికి ప్రాణాలు పోతాయి ఏడో, ఇదే ఆలోచన మనకు అదే పనిగా చేస్తున్నటువంటి పని ఇదే. నీకైనా నాకైనా మనుషులు మనం చేస్తున్న పని ఇదే. కానీ మనుషులతో ప్రభు తన వాక్యంగా మాట్లాడుతుంది ఏంటంటే, ధ్యానించండి. ఏం ధ్యానం చేస్తారు? నా మాటల్ని ధ్యానం చేయండి, ధర్మశాస్త్రాన్ని ధ్యానం చేయండి. న్యాయ విధులను బట్టి నేనైతే కృతజ్ఞతలు చెబుతున్నాను అంటున్నాడు ఈయన. నేను అంటున్నాడంటే ఇందులో రాయబడిందనంటే అర్ధరాత్రి అవరాత్రి అనకుండా లేచి ఆయనకి కృతజ్ఞతలు చెప్తాను. ఆన్లైన్ ప్రేయర్ అండి, ఆఫ్లైన్ ప్రేయర్ అండి, ఇవన్నీ చర్చల్లో కూడా పెడతా ఉంటుంటారు. ఏం చేస్తారు? మీ మాటలు బట్టి కృతజ్ఞతలు చెప్తారా? ఒకవేళ మందిరంలో ఆన్లైన్లు ఆఫ్లైన్లు చేసుకోవచ్చు, కానీ నీ మటుకు నువ్వు ఆన్లైన్ హాఫ్ నైట్ చేస్తావా? మొబైల్ వర్డ్ వచ్చిన తర్వాత నువ్వు రాత్రి ఎంతోసేపు చాటింగ్ చేస్తావు కదా. ఒకసారి అర్ధరాత్రి మెసేజ్లు వస్తూ ఉంటుంటే చూస్తూ ఉంటుంటాను నేను, చాటింగ్ జరుగుతూ ఉంటుంటే చూస్తుంటుంటాను నేను. ప్రశ్న ఏంటంటే, ఏం చేస్తున్నాను ఈ సమయం దాకా? 11 రాత్రి ఒక ఫోన్ వచ్చింది, 11:30 ఒక ఫోన్ వచ్చింది. ఏం చేస్తున్నాను ఇప్పుడు? ఏం ఆలోచిస్తున్నారు ఇప్పుడు? నేనేం ఆలోచిస్తున్నాను ఆ ఫోన్ వచ్చేటప్పటికి? నేనేం చేస్తున్నాను ఈ రాత్రి వేళ, ఈ అర్ధరాత్రి వేళ? ఫిబ్రవరి దాకా 12 దాకా మేలుకొని సాధించేటువంటి గొప్ప కార్యాలు ఏంటో ఆయన కొరకు ఏం ఆలోచిస్తున్నాను? ఎంత చదువుతాను? How much we are reading God's word? ఎంత చదివాము? ఎంత తెలుసు? వాక్యం ఎంత చదువుకుంటున్నాం? అన్నట్టు నేను
వేసుకున్న ప్రశ్న మీకు వేస్తున్నాను. దేవుని సేవకులుగా, సంఘ కాపరిగా ఎంత ఆనందం లేకపోతే దీన్ని మళ్ళీ కంటిన్యూ చేద్దాం. 12 అవుతుంది, ముగిద్దాం. ఇక్కడ ఒక చివరి మాటతో నెక్స్ట్ వీక్ కూడా కంటిన్యూ చేద్దాం. మెడిటేషన్, ఈ దేవుని మాటల్లో ఆనందించి ఆ ఆనందాన్ని బట్టి అదే పనిగా ఆలోచించడం వలన వచ్చేటువంటి ఆశీర్వాదం ఏంటో ఆలోచిద్దాం. వచ్చే ఆదివారం కూడా ఆలోచించేద్దాం. దిస్ మెసేజ్ చదివేద్దామా? 72వ వచనం. వేల కొలది వెండి బంగారు నాణెముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు. కీర్తనాకారుడా నీకు ఏది ఎక్కువ అని ఆయన ముందుకెళ్ళి, నిద్ర ఎక్కువ, దేవుని మాటలు ఎక్కువ అని అంటే, నిద్ర కంటే నాకు దేవుని మాటలే ఎక్కువ, వాటిని ఇచ్చినటువంటి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి అర్ధరాత్రి వేళ మెల్లుకుంటాను అంటాడు. కీర్తనాకారుడా నీకు ఏది ఎక్కువ అని మరో 2 ఆయన ముందు నుంచి, ఇదిగో దేవుని వాక్యమా, ఇదిగో ధనమా దేవుడి వాక్యమా, ఏది ఎక్కువగా పరిగణిస్తావు నువ్వు? దేన్ని ఎక్కువగా నువ్వు ట్రీట్ చేస్తావు? దేన్ని ఎక్కువగా నువ్వు చూస్తావు? నీ యాటిట్యూడ్ ఈ రెండింటి విషయంలో దేని పట్ల మిన్నగా ఉంది? నీ వైఖరి ధనం పట్ల అదే ఎక్కువ నాకు అనుకుంటున్నావా కీర్తనాకారుడా? లేకపోతే ఇగో ధనం ఎక్కువ అని అనుకుంటున్నావా, చెబుతావా అని ఆయన ముందుకు తీసుకెళ్ళి అడిగితే, కంపారిటివ్గా ఆయన అంటున్నాడు, ఆ రోజుల్లో మారక ద్రవ్యం అది, ఈ రోజుల్లో మారక ద్రవ్యం కరెన్సీ. భారతదేశంలో ఈ కరెన్సీ నాణ్యాలు కొంచెం, అలాగే మిగతావన్నీ కాగితాలు, కరెన్సీ నోట్లు. ఇది మారక ద్రవ్యం. ఆ రోజుల్లో ఉండేటువంటి మారక ద్రవ్యం ఏంటంటే వెండి మారక ద్రవ్యం. వెండే ధనం, బంగారం మారక ద్రవ్యం, అదే ధనం. వ్యాపార లావాదేవీలు ఈ మారక ద్రవ్యంగా వాడేది ఆ రోజుల్లో వెండి బంగారాలు. వెండి బంగారాలు ఎక్కువ, వాక్యం ఎక్కువ అని అంటే, నాకు ధనం కంటే దేవుని వాక్యమే ఎక్కువ. బైబిల్ ఈజ్ గ్రేటర్ దెన్ మీ దెన్ మై. ఎంత ఆనందం లేకపోతే, అది నా ప్రశ్న. ఆలోచించండి మీరు, ఎంత ఆనందం ఆయన మాటల్లో లేకపోతే, ఎంత ఆనందం అనేది బైబిల్లో లేకపోతే, ఎంత బబులింగ్ జాయ్ ఇన్ బైబిల్ వాళ్ళకి లేకపోతే, వాళ్ళు బైబిల్ని, వాళ్ళ నిద్రని, బైబిల్ని, వాళ్ళ యొక్క ధనాన్ని, బైబిల్ని, వాళ్ళ యొక్క అన్నాన్ని, ఆహారాన్ని కంపేర్ చేసి ఇదే ఎక్కువ అంటున్నాం. ఆదివారం నాడే తెలిస్తే ఎలాగండి? ఏదో బుద్ధుడు క్యాలెండర్ వాక్యం అలా చదివేసి వదిలేస్తే ఎలాగండి? వాడికి ఏంటి అంత ఆనందం ఉంది? ఆ ఆనందాన్ని నువ్వెందుకు సొంతం చేసుకోకూడదు, నేనెందుకు సొంతం చేసుకోకూడదు? ఎప్పుడైతే ఆనందం లోపలుంటుందో అదే పనిగా దాన్ని ఆలోచించడం, అంటే ధ్యానం చేయడం మనం ఎందుకు చేయకూడదు? ఎప్పుడైతే ఆనందం ఉండి ఆలోచిస్తామో ఆ ఆలోచనను బట్టి, అనగా ధ్యానం చేయడాన్ని బట్టి వచ్చేటువంటి ఆశీర్వాదాన్ని మనం ఎందుకు పొందుకోకూడదు? ఆశీర్వాదాలు లేవంటే ఆలోచించడం లేదు, ఆలోచించడం లేదంటే, ఎందుకు ఆలోచించడం లేదంటే మనకి వాటి మీద ఆనందం లేదు. We are enjoying in mobile chatting. We are enjoying in gold and silver. We are enjoying in taking food only. In a particular we are enjoying. మచకరు అనేది క్రైస్తవ దగ్గర కూడా ఉంది కాబట్టి అందులో ఆనందం లేదు, వీటిల్లో ఆనందం ఉంది మనకి. We are enjoying by eating our food. We are enjoying through sleeping. నిద్రపోవడమే అదే పనిగా అందులో ఆనందం మనకి. ఎంత నిద్ర అంత నిద్ర, ఎంత తిండో అంత తిండి, ఎంత ధనమో అంత ధనం. విలిగ్రామ్ గారు అంటారు, ధనం ఉండవలసినటువంటి చోటు బీరువాలు, పర్సులు, బ్యాంకులు, అంతేగాని దాన్ని గుండెల్లో పెట్టుకో. ఈ మధ్యకాలంలో గుండెలు బద్దలు చేస్తున్న విషయం హెచ్చరికనే ఒకవేళ అనుకుంటున్నా కానీ మనుషుల్ని చూస్తున్నప్పుడు ఎంత ధనప్రీత, ఎంత ధనాపేక్ష. బైబిల్ తెరిచి ధనాపేక్ష అన్ని కీడులకు మూలమని అనుకోరాయిలు అనిపిస్తుంది క్రైస్తవులను చూస్తే.
బయటకి కనిపిస్తే ఎంత నెమ్మదో, ఎంత ఆత్మీయతో, బట్ ఆ పరీక్ష వచ్చేటప్పుడు, ఆ సమయం వచ్చేటప్పుడు వాళ్ళ పరీక్ష ఇంత కావాలి, చాలు ఎంత అని అనుకోవడం లేదు, ఇంకెంతో కావాలి, ఈ శాలరీ చాలు నాకు, ఇంతే చాలు నాకు ఈ శాలరీ అని అనుకున్న క్రైస్తవుని 100 అన్నా చాలు, 1000 అన్నా చాలు, 1,00,000 అన్నా చాలు, 10 లక్షలు అన్నా చాలు, జీతం ఎంత వస్తున్నా చాలు. క్రైస్తవ భక్తిలో కంటెంట్మెంట్ ఉంది. 2 తులాల వెండి బంగారం ఉన్నా చాలు, 10 తులాలు ఉన్నా చాలు, 20 తులాలు ఉన్నా చాలు, 50 తులాలు ఉన్నా చాలు, తృప్తి లేదు. తృప్తి క్రైస్తవులే ఎక్కువ కనబడతారు. నీకున్న ధనంతో తృప్తి ఉందా? నీకున్న జీతంతో తృప్తి ఉందా? నీకున్న వెండి బంగారంతో తృప్తి ఉందా? నీకున్న పిల్లలతో తృప్తి ఉందా? నీకున్న భార్యతో తృప్తి ఉందా? నాకు ఈ భార్య చాలు, నాకు ఈ భార్య దేవుడు ఇచ్చాడు, చాలు నాకు తృప్తి, నాకు దేవుడు ఇచ్చాడు, ఈమె ఇతగాడు అని భార్య భర్త బట్టి, భర్త భార్యను బట్టి అనుకుంటే అపవిత్రతకి అవకాశం ఏది? ఇంకో దాన్ని చూడవలసిన అవసరం ఏముంది? ఇంకొక దుక్కు చూడవలసినటువంటిది ఏముంది? క్రైస్తవుల్లో రెండేసి ఆఖరికి సిగ్గుపడుతూ, బాధపడుతూ, పులిపిట్టి దగ్గర ఉన్నప్పుడు చెప్తున్నాను, సేవకులు కూడా ఇద్దరు ఏడాది పాదాలు ఏర్పడి ఎందుకు చాలు బాధపోవు? తృప్తి లేదు. బైబిల్లో ఉంది మీ చేతులతో తృప్తి, బైబిల్లో ఉంది మీరు కలిగిన వాటితో తృప్తి కలిగి ఉండండి, బైబిల్లో ఉంది ఆపేక్ష లేని వారై తృప్తి కలిగి ఉండండి, బైబిల్లో ఉంది మనం ఈ లోకంలో ఏమీ తేలేదు, ఏమీ తీసుకుపోలేదు అని ఉంది. తీసుకుపోలేము. చాలు ఈ పిల్లలు కొంతమంది విచిత్రంగా కనబడుతున్నా, వాళ్ళ పిల్లలు తెల్లగా ఉన్నారు, నా పిల్లలు నల్లగా ఉన్నారన్న ఫీలింగ్లో ఉంటుంటారు. ఇప్పుడు కూడా ఏదో నాకు అర్థం, నా పిల్లలు చాలు. ఆ కంపారిజన్ ఏంటి? ఏంటి అర్థం అవుతుంది? వీళ్ళ ఏది ఎక్కువ అని తెలుసుకోవాలి కదా. దేవుడు ఎక్కువ అని చెప్తాను, చెప్పిందంత ఏంటంటే దేవుని వాక్యం ఎక్కువ. చూసే విషయాల్లో దేవుడు ఎక్కువ అది చూడాలి, దేవుడిని గురించి ఆలోచన చేయాలి, దేవుని వాక్యాన్ని గురించి ఆలోచన చేయాలి, అది కొంచెం చూసాం. దేవుని పనిని గురించి చూడాలి, దేవుని క్రియల గురించి చూడాలి, ధ్యానం చేయాలి. ధ్యానం చేయవలసినటువంటి విషయాలు ఇవి. ఆయన్ని, ఆయన మాటని, ఆయన సృష్టిని, ఆయన పనిచేస్తున్న తీరుని దేవుడు మనం థింకింగ్ బీయింగ్స్ గా చేశాడు. ఆలోచిస్తే ఆశీర్వాదం ఉంది. ఆలోచించడానికి ముందు ఆనందించు, ఆయనలో ఆనందించు. అతిశయించవలసింది దేన్ని బట్టి? ఇవి ఏమంటాడు అక్కడతో ముగిస్తాను. ఇవి ఏమంటాడు 9వ అధ్యాయంలో? భూమి మీద కృప చూపుచు, నెంబర్ 1 నీతి, నెంబర్ 2 న్యాయం. ఏం నీతి ఉంది దీనికి, ఏం న్యాయం ఉంది దీనికి. ఎంత నీతిమంతుడైనా, ఎంత న్యాయవంతుడైనా, ఎంత కృపామయుడైనా అని ఈ మూడింటిని బట్టి భూమి మీద ఉన్న యెహోవా అని పరిశీలన చేసి గ్రహించడాన్ని బట్టి అతిశయించాలి. అతిశయించవలసింది ఆయన్ని బట్టి. అతిశయించువాడు ప్రభువుని బట్టి అతిశయించాలి. అతిశయింపకూడదు. దేని బట్టి? జ్ఞాని తన జ్ఞానం బట్టి అతిశయింపకూడదు. ఎంత జ్ఞానం నాకు అని అతిశయించకూడదు. శూరుడు తన శౌర్యాన్ని బట్టి అతిశయించకూడదు. ఎంత బలం ఉంది నాకు, ఎంత బలం ఉంది నాకు అని అతిశయించకూడదు. ఇంకా ఐశ్వర్యవంతుడు, దేవుడు చెప్తున్నమాట, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యాన్ని బట్టి అతిశయించకూడదు. శౌర్యాన్ని బట్టి, బలాన్ని బట్టి అతిశయింపకూడదు. జ్ఞానాన్ని బట్టి అతిశయింపకూడదు. ఇక దేని బట్టి కూడా అతిశయింపకూడదు. అతిశయించేవాడు దేని బట్టి అతిశయింపవాలనగా అని ఆ మూడింటిని చెప్తాడు.
దేవుడిని బట్టి దేవుడు కృప ఉందని అతిశయించు, దేవునికి న్యాయం ఉందని అతిశయించు, దేవునికి ఏమో నీతి ఉందని అతిశయించు. అప్పుడు ఒక మంచి మాట వాడతాడు, అట్టి వాటిలో నేను ఆనందించేవాడు. నువ్వు ఆయన బట్టి అతిశయిస్తుంటే నిన్ను బట్టి ఆయన ఆనందిస్తాడు. ఆయనే నిన్ను బట్టి ఆనందిస్తే ఇక ఆశీర్వాదాలు ఎన్ని వస్తాయి. కిటుకులు తెలియడం లేదు మనకి, కిటుకులు తెలియడం లేదు మనకి. అడిగితే మనుషులు ఇచ్చేదంతా, మనుషులు పిడికిలే అంతా, దేవుడి పిడికిలే అంతా. ఆయన బట్టి ఆనందించడం నేర్చుకో, ఆలోచించి. అప్పుడు ఆయన తప్పకుండా ఆశీర్వాదాన్ని మరిస్తాడు. ఆనందిస్తే కదా, నాకు నువ్వంటే ఇష్టమైతే కదా నీకు ఇస్తాను నేను. నువ్వంటే పడకపోతే నీకు ఎందుకు ఇస్తాను నేను? నువ్వంటే నచ్చకపోతే నీకు ఎందుకు ఇస్తాను నేను? నేనేదన్నా ఇవ్వదలుచుకుంటే నువ్వంటే నాకు నచ్చాలి కదా, నువ్వంటే నాకు ఇష్టం అవ్వాలి కదా, నువ్వంటే నాకు ప్రేమ ఉండాలి కదా. మనం ఆయనకి నచ్చితే, మనం ఆయనకి ఇష్టపడితే, మనం ఆయన ప్రేమ కలిగితే, దేవుడే మనల్ని బట్టి ఆనందించగలిగితే ఆశీర్వాదాలే ఆశీర్వాదాలు. యేసుక్రీస్తు వారిని బట్టి ఏమంటాడు? ఇది నా బిలౌడ్ సన్, నేను ఆనందించుతున్నాను. బాప్తిసం తీసుకుని ఇలా బయటికి రాగానే నేను ఆనందిస్తున్నాను అంటాడు. కొండ మీదకి ఇలా వెళ్ళి తన రూపాంతరాలను చూపించేటప్పుడు అక్కడ ఉండేటువంటి పేతురు శిష్యుడు అందరితో పై నుంచి అంటాడు, దానితో ఏమంటాడు? బహుప్రియుడు నీవు, యు ఆర్ మై బిలౌడ్. ఇష్టురాలు హెప్సిబా, ఇష్టురాలుగా ఇష్టమైనా అనేక ఆనందిస్తే మనుషుల పిడికిలే అంతా, దేవుని పిడికిలే అంతా ఆలోచించి. ఇవ్వు అంటే ఎంత ఇస్తారు? మనుషుల పిడికిలే అంతా, మనుషుల స్థోమత ఎంత, దేవుని ఇస్తే ఎంత ఇస్తారు. ఇలా గమనించండి. చిన్నపిల్లడు కలిసి ప్రార్థన చేస్తాడు. ఒకసారి షావుకి లేకపోతే తీసేయడానికి సరుకుతున్నాడు, దగ్గర సరుకుతున్నాడు. అప్పట్లో భూమి కదా, ఇలా మొట్టలు పెట్టేసి చనపలుగా ఒక బస్తా, మినుములు ఒక బస్తా, పెసర ఒక బస్తా, బెల్లం ఒక పక్క అన్ని చదువుకుంటున్నాడు. ఒక చిన్న పిల్లడు వచ్చాడు. కొసరులు అవన్నీ ఉన్నట్టు రోజులు అన్నమాట. ఈ కథ నిజమైతే జరిగిందే అని అడుగుతూ ఉంటుంటే చదువుకుంటున్నాడు. పిల్లడు చూసి కాస్త జాలేసింది. ఇప్పుడైతే మనం చదువుతున్నాను ఆయన, ఎవరైనా మనం కూడా తీసుకోరా అన్నాడు. వెనక్కి తిరిగాడు, దుకాణం అంతా సరుకుతున్నాడు. అటు నుంచి తిరిగాడు, ఇంకా పిల్లడు ఉన్నాడు. తీసుకోమని చెప్పాను కదా, ఎందుకురా తీసుకోలేదు? ఏం కావాలా నీకు? బెల్లం కావాలా, చనపడలు కావాలా, ఏం కావాలా? తీసుకోరా, వెళ్ళురా అని అంటే, తాతయ్య 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 నా పిడికిలు చిన్నదే, నీ పిడికిలు పెద్దది, నువ్వే సిగ్గురా. నా పిడికిలు చిన్నదే, నేను తీసుకుంటే ఎంతకాలం తీసుకుంటాను? నా పిడికిలు చిన్నది, నా చేతులు చిన్నది, నేను తీసుకుంటే ఎంతకాలం తీసుకుంటాను? ఎన్ని చిన్నపక్కలు తీసుకోగలుగుతాను? నీ పిడికిలు పెద్ద తాతయ్య, పెద్ద చేయలేదు, నువ్వు భార్య పురుషులు అనుకోవాలి. దేవుడిస్తే అలాంటి భార్య ఆయన నేను ఎంచుకోవడం, ఆయన ఇస్తే అలాగే స్త్రీ అనుకోవాలి. పెళ్ళికి సిద్ధపడేటువంటి వాళ్ళు దేవుడిస్తే బెస్ట్ 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 అని నేను ఎంచుకునేదంతా, నా పిడికిలు ఎంత, నా కళ్ళు ఎంత, నా చూపు ఎంత, నేను అబ్జర్వ్ చేసేదంతా, నేను వెరిఫై చేసేదంతా, నేను వెతికేదంతా నువ్వు ఇస్తే. జాబ్ నువ్వు ఇస్తే బెస్ట్ ఏదో నాకు ఇస్తే. గాడ్ గివ్స్ బెస్ట్. మనం ఎంచుకోవడం కాదు, మనం అడగడం కాదు, మనం ఊరికే అభివృద్ధి పడటం కాదు. నువ్వు ఇస్తే నీ పిడికిలు గొప్పది, నీ మనసు గొప్పది, నీ దృష్టి గొప్పది, నువ్వు ఇచ్చే విధానం గొప్పది. బాధపడతాడు అంటే ఆయన నామం ఆయన ఆశ్రయిస్తాడు. గుర్తుకొస్తున్న వాక్యం టైం అయిపోతుంది. అబ్రాహాము ఖచ్చితంగా ముగిస్తుంది. అబ్రాహాము లోతు ఆయన
సోదరుడు కొడుకు, బాబు తండ్రి కొడుకులు మన మధ్యలో కూడా వచ్చే అవకాశాలు వచ్చేస్తున్నాయి. నీ పని వాళ్ళు నా పని వాళ్ళు గొడవలు పడుతున్నారు. మీ పని వాళ్ళు గొడవ, నా పని వాళ్ళు గొడవ, మన ఇద్దరి మధ్య గొడవకు కారణం అవుతుందని పీస్ మేకర్, ట్రబుల్ మేకర్ కాదు అబ్రహాం. ఓ చాయిస్ ఇచ్చాడు ఆయన, నువ్వు అటే నేను ఇటెళ్తా, నువ్వు ఇటెళ్తే నేను అటెళ్తా. అలాంటి దొరికిందిరా అవకాశం అన్నాడు. పెద్దోడు నువ్వు ఇస్తే ఇవ్వు, నువ్వు ఇటెళ్ళమంటే ఎటెళ్తాను, నువ్వే తెచ్చుకోమంటే తెచ్చుకుంటాను అనలేదు. వద్దు, దేవుడి మీద ఆధారపడేవాడైతే దేవుడు నాకు ఏం ఇవ్వాలని ఇస్తాడు, నీకేది కావాలో నువ్వు తీసుకో అంటాడు. విశ్వాసము, ఆయన గోళ్ళు, ఆయన దృష్టి నేర్చుకోవాలి మనం నిజంగా. దేవుని వైపు చూసాడు. ఓ వ్యాఖ్యానకర్త అంటాడు, ఇస్తాను. ఓ వ్యాఖ్యానకర్త అంటాడు, అబ్రహాం హ్యాస్ చూసెన్ గ్రేస్. నువ్వు ఇస్తే బట్ లార్డ్ హ్యాస్ చూసెన్ గ్రాస్. పచ్చగా కంటికి కనబడిందో అది ఎంచుకున్నాడు, గ్రాస్ ఎంచుకున్నాడు. యోతు గ్రాస్ ఎంచుకున్నాడు. చాలా గట్టిగా ఉంది కదండి. అబ్రహాం హ్యాస్ చూసెన్ గ్రేస్, లార్డ్ హ్యాస్ చూసెన్ గ్రాస్. పచ్చగా ఎంచుకున్నాడు. తర్వాత పచ్చగా మనం ఎంచుకోవాలి. మూతిపలు పడలేదా? పచ్చగా ఉంది సుధమ్మ, ఏదైనా తోటలాగా ఉంది. అబ్బా అన్నట్టే ఎంచుకున్నాడు. పచ్చగా సుధమ్మ కుమర్రా పచ్చగా ఉంది ఎంచుకున్నాడు. పాపం కూడా అంత పచ్చగా ఉంది. తెలుసా, అమెరికా ఎంత ఉన్నతమైన ఆర్థికంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందో అంతే ఉన్నతంగా అన్ని రకాల పాపాల్లో అభివృద్ధి చెందింది. అమెరికాలో సెటిల్ అవ్వాలి, అమెరికా ఏం రావాలని ఎప్పుడు అనుకున్నాను. నేను చదువుతున్న దగ్గర నుంచి చూస్తున్నాను అమెరికా అంత దరిద్రున్నారు. ఆ మాటకు వస్తే ఎక్కడ ఉందనుకోండి. కానీ ఎక్కడైతే అభివృద్ధి, ఎక్కడైతే అందలం, ఎక్కడైతే టెక్నాలజీ, ఎక్కడైతే సైన్స్, ఎక్కడైతే మానవ రీత్యా పెరుగుదల అభివృద్ధి ఉన్నతంగా ఉంటుందో అక్కడ పాపం కూడా అలాగే ఉంటుంది. పాపం పెరిగిపోయింది, ప్రభు పాపం వచ్చేసింది. రాళ్ళు, రప్పలు, మైదానాలు. నా కొడుకు నాకు ఇది ఇచ్చాడు, నా అన్న కొడుకు వరకు ఏడ్చుకుంటూ వెళ్ళిపోయాడు. కానీ దేవుడు ఆ రాళ్ళే, ఆ రప్పలే, ఆ మైదానాలే, ఆ ప్రదేశమే అబ్రహాము అన్ని విషయంలో ఆశీర్వదించాడు. ఆ తర్వాత 12వ అధ్యాయంలో అబ్రహాం గురించి చూస్తాం. ఆదికాండంలో 24వ అధ్యాయంలో అన్ని విషయాల్లో ఆశీర్వదించబడిన అబ్రహాం. నేను చదువుతాను, ఆయన ఆశీర్వదిస్తాను. నేను చివరి మాట చెప్పాలనుకుంటున్నా. మొదటి అధ్యాయంలో కీర్తనలో ఉంది, ఆనందిస్తే ఆయన మాటల గురించి ఆలోచిస్తావు. నువ్వు ఆలోచిస్తే ఆశీర్వదించబడతావు. ధన్యుడు అంటే ఆశీర్వాదం. Blessed is the man who meditates God's word day and night. If you delight in His word, you will meditate day and night. తెలివిగా ఉంటున్నప్పుడు, నలుగుగా ఉంటున్నప్పుడు చదివిన మాటలు, ధ్యానం చేసినటువంటి ఆ మాటలు బైబిల్ మూసేసిన తర్వాత మన మనసు అట్టడుగు పొరల్లో అవి విక్షిప్తమైపోతాయి. మనం పడుకున్నా కూడా అదే పని చేస్తుంది. లేచిన వెంటనే వాక్యానుసారంగా ఆలోచిస్తాం, లేచిన వెంటనే వాక్యానుసారంగా ప్రవర్తిస్తాం, లేచిన వెంటనే వాక్యానుసారంగా నిర్ణయాలు తీసుకుంటాం. వివాహమైనా, ఉద్యోగమైనా, వ్యాపారమైనా, ఏదైనా. ఎందుకంటే సబ్ కాన్షియస్లో గాడ్స్ వర్డ్ ఉంది. గాడ్స్ వర్డ్ డైరెక్ట్ చేస్తుంది. కాన్షియస్గా ఉన్నప్పుడు బైబిల్ చదిలో సబ్ కాన్షియస్లో అది కంఠస్థం చేసామంటాం కదా, అదేంటది సబ్ కాన్షియస్లోకి వెళ్ళింది. బైగాడు చేసామంటాం కదా పిల్లలు పెద్దలు, ఏంటది కళ్ళు తెరిచి చదివినటువంటి విషయాలు, నేర్చుకున్నటువంటి లెక్కలు, సైన్స్, శ్వాసలు, మరొకటి. అది ఆఖరికి చెడైనా, సీరియల్ అయినా, సినిమా అయినా, అది మొబైల్లో సెట్ అయినా, శరారమైనా, లోకంలో కనబడే దరిద్రమైనా, కొంపైనా, బురదైనా వెళ్ళి తెరిచి చూసేటప్పుడు లోపలికి వెళ్ళిపోతుంది, నిద్రపోతావు. సబ్ కాన్షియస్గా మెలకు మళ్ళీ తర్వాత వచ్చిన తర్వాత ఆ బురదే నీ నిర్ణయాలు, ఆ దరిద్రమే నీ యొక్క ఆలోచనలో, నీ
అక్కడ ఉండిపోయింది కనుక నువ్వు బయటికి లేచిన తర్వాత కూడా అదే లోపల అందుకే నింపుకోవాలి దేవుని మాటలు. ఫిల్లింగ్ గాడ్స్ వర్డ్ ఇన్ అవర్ బ్రెయిన్స్ మైండ్స్ ఈస్ క్రిస్టియన్ మెడిటేషన్, బట్ ఎంప్టీయింగ్ ద మైండ్ ఈస్ వర్డ్స్ మెడిటేషన్. వాక్యంలో ఉండే ధ్యానం అంటే మనసు ఖాళీ చేసుకోవాలి అంటారు కదా. శ్వాస మీద ధ్యాస, శ్వాస మీద ధ్యాస ఉంటే శ్వాస అలా ఉండిపోతే ఏదో ఎవరో పోతారు. శ్వాస మీద ధ్యాస కాదు, దేవుడి మీద ప్రతి మంత్రుడు దేవుడి మీద ధ్యాస. అక్కడ ముగిస్తాను. దేవుని మాటల మీద ధ్యాస. ఏంటి ధ్యాస? ధ్యాసల్లా దేని మీద? ధనం మీద. ధ్యాస అంతా దేని మీద? నిద్ర మీద. వెళ్ళిపోతున్నా, మొత్తం తిరిగినా, మధ్యాహ్నం పడుకోపోతున్నా, 6 గంటలు లేచిపోతున్నా, నిద్ర మీదనా ధ్యాస? మధ్యాహ్నం తిన్నా భోజనం మీదనా ధ్యాస? భోజనం చేయాలి, నిద్ర పోవాలి, ధనం కావాలి, దేవుడి కంటే కావాలి. ప్రార్థన చేస్తాం, ప్రార్థన చేస్తాం, ప్రార్థన చేస్తాం, ప్రార్థన చేస్తాం.